దయచేసి నేనైతే ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రభుత్వ ధనం నాశనం అయిపోతుంది. ప్రభుత్వానికి ఖర్చు చేస్తుంది, కానీ అది ప్రజలకి ఉపయోగపడతలేదు. ఒక్కొక్కరు ఉపయోగపడినా ఎక్కువ రోజులు ఉపయోగపడలేదు. సో క్షమించాలి, నేను ఏదో తెలిసిన వాళ్ళగా మొత్తం చెప్పాను అనుకున్నా, కానీ లాస్ట్లో తీరామో చూస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బ్లాగర్ సాంబశివరావు. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. సో నా వెనక కనిపిస్తుంది కదా, ఇదే డామర్ ప్లాంట్ అంటారు. అంటే మన గవర్నమెంట్ వాళ్ళు నిర్మించే తార్ రోడ్లు మిక్స్ చేసే ప్లాంట్ అనమాట ఇది. ఈ తార్ ప్లాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారో, ఏ మెటీరియల్ వాడతారో ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది ఇందులో. ఆ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఏ పరికరం ఎలా పనిచేస్తుంది, అసలు వాట్ ఈజ్ వాట్ అని పూర్తిగా అయితే చెప్తాను మీకు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ఆ ప్లాంట్ని మీకు చూపిస్తాను రండి. సో స్టార్టింగ్ పొజిషన్ నుంచి వద్దాం. అంటే మొట్టమొదటిసారిగా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే మనం ఇక్కడ జనరేటర్ ఉందండి. అంటే ఇక్కడ మోటార్స్ అవి ఉంటాయి కదా, ఆ మోటార్ సప్లై ఇక్కడ ఈ జనరేటర్ నుంచి వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఆపరేటర్స్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు ఏ ఎక్విప్మెంట్ ఏ టైంలో ఆపరేట్ చేయాలో ఇక్కడ ఉన్న ఆపరేటర్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి క్యాబిన్ అయితే మూసేస్తుంది, ఇక్కడ ఎవరు లేరు. చూసారా, మీకు కనిపిస్తుందా? సో ఏ కన్వేయర్ రన్ చేయాలి, ఏ మోటార్ రన్ చేయాలి, ఆ టెంపరేచర్ ఎంత ఉండాలి, ఆ డామర్కి మొత్తం ఇక్కడ ఉన్న ఆపరేటర్ సెట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఉన్న ఆపరేటర్కి ఏసీ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని అయితే మొత్తం మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మీకు 4 సైలోల్లా కనిపిస్తున్నాయి చూడండి. వీటిలో ఏంటంటే 60 mm ఆర్ 40 mm రాళ్ళు, లేకపోతే 20 mm రాళ్ళు. 6 mm కానీ డస్ట్, మెయిన్లీ అయితే డస్ట్ ఎక్కువగా వాడతారు. డస్ట్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది. తర్వాత 6 mm, ఇది చూస్తున్నారు కదా, ఇది 6 mm, ఇది 20 mm. దీంట్లో ఉంటే లాస్ట్లో వచ్చేసి 40 mm కానీ లేకపోతే 60 mm కానీ. అంటే మన గవర్నమెంట్ వాళ్ళు నిర్మించే రోడ్లను బట్టి, అంటే ఆ లేయర్ని బట్టి ఇక్కడ ఉన్న మెటీరియల్ అయితే వాడుతూ ఉంటారు. సో మామూలుగా మనకి ఈ మామూలు రోడ్లు అయితే రోడ్ని అయితే 2 లేయర్లుగా వేస్తారు. ఆ 2 లేయర్లకి అయితే 60 mm అలాగే 40 mm రాళ్ళు అయితే అవసరం లేదు. మ్యాక్సిమం 20 mm 10 mm లాస్ట్లో డస్ట్. ఇంకోటి ఏంటంటే 6 mm కూడా వాడతారు, అవే సరిపోతుంది. మన హైవేలు కాకుండా మామూలు రోడ్లు ఉంటాయి చూడండి, వాటికైతే ఈ రాళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ టాప్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ నుంచి. మీరు అక్కడ చూసుకుంటే కనుక మన మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ లోడర్ సహాయంతో తీసుకెళ్తారు. ఇక్కడ అయితే ర్యాంప్ వేస్తారు అనమాట. ర్యాంపు చూపిస్తూ ఉండండి. ఇది డస్ట్ అని చెప్పాను కదా, లాస్ట్లో వాడే డస్ట్. అంటే ఇది మరీ అంత డస్ట్ ఏమి ఉండదు, ఇలా ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, తార్ రోడ్డు వేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ర్యాంప్ అయితే ఇలా ఉంది. ఒక లోడర్ సహాయంతో తీసుకొచ్చి దీంట్లో వేస్తాడనమాట మెటీరియల్. ఇది చూసారా, ఇలా ఉంది. ప్రస్తుతానికైతే రన్నింగ్ లేదు. చూసారు కదా, ఇది ఒక్కో సైలో అనమాట. మొత్తం 4 సైలోలు ఉంటాయి. మ్యాక్సిమం మనకేసే హైవేలు కాకుండా మామూలు సింగిల్ రోడ్లు ఉంటాయి చూడండి, వాటికైతే మ్యాక్సిమం ఈ మిషనరీ సరిపోతుంది. నాకైతే ఇక్కడ నేషనల్ హైవేస్కి వాడే రాళ్ళు అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. మామూలుగా మన పంచాయతీలు అలాగే సింగిల్ రోడ్స్కి వేసే మెటీరియల్ ఆ రోడ్లాగే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చిన్న కన్వేయర్ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ కిందకెళ్ళి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూపిస్తాను. ఇవి వచ్చేసి పెట్రోల్ ట్యాంకులు అనమాట. అంటే బర్నింగ్కి ఉపయోగిస్తారు. అంటే ఈ మెటీరియల్ ఎక్కడన్నా వాటర్ డ్రాప్ ఉన్నా సరే తార్ రోడ్ అనేది అంత క్వాలిటీగా ఉండదంటే కొన్నాళ్ళ తర్వాత తెలుసు కదా ఎలా అయిపోతాయో, గుంతలు పడిపోతాయి. సో అలా కాకుండా ఉండడానికి ఏంటంటే ఈ ట్యాంకుల ద్వారా చూడండి, ఈ ట్యాంకులు ఉన్నాయి చూడండి, ఈ ట్యాంకుల ద్వారా అక్కడ బర్నర్ ఒకటి ఉంటుంది. ఆ బర్నర్ ఏం చేస్తుందంటే ఒకవేళ దాంట్లో వాటర్ కట్ట ఏమన్నా సరే ఆవిరైపోవడానికి ఆ బర్నర్ని అయితే ఉపయోగిస్తారు. ఇవి వచ్చేసి తారు డబ్బాలు, పెద్దవి. ఇవైతే పెద్ద తారు డబ్బాలు అనమాట. తారుని అయితే దీంట్లో స్టోర్ చేస్తారు. దీంట్లో స్టోర్ చేసిన తార్ని
దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్తో మిక్స్ చేస్తారన్నమాట. అప్పుడు మనకి తారు తయారవుతుంది. తద్వారా మనకైతే తార్ రోడ్లు వేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా కిందకు వచ్చేస్తే తార్ని మనం ఏమి చేయకపోతే అది ఘన రూపంలో ఉంటుంది, బాగా గట్టిగా. దాన్ని లిక్విడ్లోకి మార్చాలంటే హీట్ కావాలన్నమాట. హీట్ చేస్తే తార్ అనేది లిక్విడ్ రూపంలోకి మారుతుంది. ఆ లిక్విడ్ రూపంలోకి మారిన తర్వాతే మనం మెటీరియల్ అంటే ఇక్కడ వాడే మెటీరియల్కి మిక్స్ అవుతుంది అనమాట. ఈ తార్ని మిక్స్ చేయడానికి ఇక్కడ ఒక మోటార్ ఉంది. ఈ మోటార్కి ఆ బర్నర్ ఉంటుంది అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గొట్టంలా ఉంటుంది. ఈ గొట్టం హీట్ ఎక్కి దీంట్లో ఉన్న తారు మొత్తం లిక్విడ్ రూపంలోకి వస్తుంది అనమాట. అంటే రెండు ఉన్నాయి, రెండింటికి సేమ్ ప్రొసీజర్. ఇది చూసారా, పెద్ద తారు డబ్బా ఇదనమాట. అంటే ఏ ట్యాంకులో ఎప్పుడు కావాలితే దాన్ని అక్కడ తీసుకోవడానికి వాల్స్ అనమాట. ఇక్కడ వాల్ ఉంది, అక్కడ వాల్ ఉంది. సో దీంట్లో తీసుకోవాలంటే ఆ వాల్ కట్టేసుకుని దీంట్లో తీసుకోవచ్చు. లేదనుకుంటే ఆ వాల్ కట్టేసి దీన్ని ఓపెన్ చేసి దీంట్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మోటరు. ఈ మోటార్ నుంచి ఈ మోటార్లో నుంచి ఈ పైప్ కనబడుతుంది చూడండి, దీంట్లోకి వెళ్ళి ఈ మెటీరియల్ వస్తుంది. దీని నుండి ఎలా వచ్చిన మెటీరియల్ ఇక్కడ తారు స్ప్రే అవుతుంది అనమాట. లిక్విడ్ రూపంలో తారు స్ప్రే అయితే అక్కడి నుంచి వచ్చిన మెటీరియల్కి ఈ తారు మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి మాకు మంచి అంటే క్వాలిటీ రోడ్ వేయాలనుకుంటే తారు ఎక్కువ మిక్స్ చేసుకోవాలి, అలాగే డస్ట్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తే మంచి రోడ్లు అయితే ఖచ్చితంగా పడతాయి. ఏమీ చేయకుండా ఉంటే చెక్కు చెదరకుండా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా ఉండే రోడ్లు ఉన్నాయి. అంటే కాంట్రాక్టర్ మంచివాడు అయ్యి ఉండాలి. సో ఇవన్నమాట ఇందాక చెప్పిన సైలోలు అని చెప్పాను చూడండి. దీంట్లో పడ్డ సైలోలు ఇక్కడ మోటార్ ఉంటుంది. ఇది మోటార్ అనమాట. ఈ మోటార్ గేర్ బాక్స్ సహాయంతో తిప్పితే ఇక్కడ చైన్ కన్వేయర్ ఉందన్నమాట. బెల్ట్ కన్వేయర్. ఈ బెల్ట్ కన్వేయర్ మూవ్ అవుతుంది. మూవ్ అయితే ఇక్కడ నుంచి మెటీరియల్ కింద పడుతుంది అనమాట. సో అలాగే ప్రతి సైలోకి ఇలాగే ఉంటాయి. ప్రతి దానికి ఇట్లా బెల్ట్ కన్వేయర్ ఉంటుంది అనమాట. కొంచెం కొంచెంగా పడితే ఇది మొత్తం మిక్స్ అయ్యి ఇక్కడ పడుతుంది. సో ఇలా వచ్చి ఇది కూడా పెద్ద బెల్ట్ కన్వేయర్, మొత్తం అంతా మిక్స్ అయ్యి ఇక్కడ పడుతుంది. ఒకవేళ ఓవర్ సైజ్ ఏమన్నా వస్తే రాకుండా ఉండడానికి ఇక్కడ మెస్ కూడా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి వైబ్రేటర్ కానీ మెటల్ డిటెక్టర్ కానీ అయ్యి ఉండొచ్చు. మెటల్ డిటెక్టర్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మెటల్ డిటెక్టర్ అయితే రోడ్లో పనిచేయదు కాబట్టి రాగానే ఈ బెల్ట్ కన్వేయర్ ఆగిపోతుంది. రాగానే ఎక్కడన్నా ఐరన్ చూసుకొని తీసేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవడం ఈ బెల్ట్ కన్వేయర్ని. ఈ బెల్ట్ కన్వేయర్కి ఇక్కడ కూడా ఒక మోటార్ ఉందన్నమాట. దీన్ని ఎలా తిప్పుతుంది దాన్ని మీకు చెప్పాను కదా, బర్నరు. సో ఆ బర్నర్ అయితే అదే లోపల బర్న్ అవుతూ ఉంటుంది. బర్న్ అయినట్టుంటే వెళ్ళదు కాబట్టి దీన్ని ఏంటంటే కొంచెం స్లోప్ ఉందన్నమాట. కిందకి మీకు కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి స్లోప్ ఉంది కదా, ఈ స్లోప్ అయ్యేది కొంచెం వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో రొటేట్ చేయాలి కాబట్టి ఇక్కడ గేర్ బాక్స్ సాయంతో మోటార్ పెట్టి ఇక్కడ చైన్ వేశారు. ఈ చైన్ ద్వారా ఏంటంటే ఇది రోలర్ అంటే తిప్పుతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. తిరిగితే లోపల ఉన్న మెటీరియల్ తారు బాగా మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అయింది ఇలా పడుతుంది అనమాట. ఈ కన్వేయర్లో పడుతుంది. ఈ కన్వేయర్లో పడి అలా పోతుంది. అక్కడ కూడా ఒక బెల్ట్ కన్వేయర్కి మోటార్ అది ఉన్నది. సో ఇలా పడ్డ మెటీరియల్ లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ లారీ పెడతాడు. ఈ లారీలోకి వచ్చి పడుతుంది. ఇక్కడ పడ్డ మెటీరియల్ తీసుకొచ్చి మనకైతే రోడ్లు వేస్తారు. ఇంకో విషయం ఏంటంటే తారుని చూసి అది క్వాలిటీదా కాదా అని చెప్పేయచ్చు. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇదిగో ఇదైతే క్వాలిటీది. ఇలా మిక్స్ చేసిన డామర్తో వేసిన రోడ్డు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తుంది. దానికి గల కారణం ఒకటండి, ఒకటే క్వాలిటీ రోడ్డు వేయకపోవడం, రెండు ఏంటంటే మితిమీరిన లారీ లోడ్లు వాళ్ళు కూడా రోడ్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి నేనైతే ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను, మితిమీరిన లోడ్ లారీని పర్మిట్ చేసి మన రోడ్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేస్తే రోడ్ని పాడైపోతుంది. సో అలా కాకుండా మితిమీరిన లారీతో ఉన్న లోడ్నవి పర్మిట్ అయితే చేయకూడదని ఒకటే కోరుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రభుత్వ ధనం నాశనం అయిపోతుంది. ప్రభుత్వ ధనం
ప్రభుత్వానికి ఖర్చు చేస్తుంది, కానీ అది ప్రజలకి ఉపయోగపడతలేదు. ఒక్కొక్కరు ఉపయోగపడినా ఎక్కువ రోజులు ఉపయోగపడలేదు. సో నేనైతే చెప్పదలుచుకున్నది అదేనండి. ఇందులో ఎవరిని ఉద్దేశించి తిట్టడాలు, అలాగే ఎవరిని ఉద్దేశించి విమర్శించడాలు ఏమీ లేవు. సో ఈ డామర్ ప్లాంట్ గురించి నాకు తెలిసిందైతే క్లియర్గా మొత్తం చెప్పాను. ఇంకా నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఏమైనా తప్పు చేస్తే కామెంట్లో చెప్పండి. అలాగే కొత్తవారైతే నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. లవ్ యూ ఆల్. మళ్ళీ వీడియోతో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, నమస్తే. క్షమించాలి, నేను ఏదో తెలిసిన వాళ్ళగా మొత్తం చెప్పాను అనుకున్నాను, కానీ లాస్ట్లో తెరామోస్ చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది మెటల్ డిటెక్టర్ కాదు, వైబ్రేటర్. ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్లు ఉన్నాయి కదా, స్ప్రింగ్లు చూసారా, ఈ స్ప్రింగే అనమాట. ఈ స్ప్రింగ్లు ఉన్నాయి కాబట్టి వైబ్రేటర్ అని లాస్ట్లో తెలిసింది. సో ఇది తిరగడం వల్ల ఇది మొత్తం వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినట్టు దిగి ఈ కన్వేర్ ద్వారా పైకి వెళ్తుంది. తెలిసిన వాళ్ళగా అన్నీ చెప్పాను అనుకున్నా, కానీ మనం కూడా తప్పును కవర్ చేసుకోవడం తప్పులేదు. తప్పు చెప్తే అది తప్పే, ఎవరైనా సరే. సో నా తప్పునైతే ఒప్పుకుంటున్నాను. సో నోటికొచ్చింది చెప్పకూడదు, తప్పు చేస్తే తప్పే, లేకపోతే తెలుసుకొని కరెక్ట్ చెప్పాలి. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో ఇదైతే వైబ్రేటరే, మెటల్ డిటెక్టర్ ఏం కాదు అది. సో ఉంటా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూశాను. ఈ కన్వేయర్ నుంచి పడ్డ మెటీరియల్ మళ్ళీ కింద పడకుండా ఇక్కడ ఒక షీట్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఏమవుతుందంటే, దీంట్లో పడ్డ మెటీరియల్ ఒకవేళ దీంట్లో పడితే ఇలా తీసుకొచ్చి మళ్ళీ కింద పడి ఒక డ్రమ్ ఉంటుందండి. దీని కింద అక్కడ డ్రమ్ ఉంటుంది. ఆ డ్రమ్ కింద ఈ రాళ్ళు కట్టబడి తిరిగి ఆ బెల్ట్ అయితే కట్ అయిపోతుంది. అంటే పని రాకుండా పోతుంది. మామూలుగా ఈ బెల్ట్ కొనాలంటే ఒక 30 మీటర్లు బెల్ట్ కొనాలంటే దగ్గర ఇదివరకటి రోజుల్లో, అంటే నేను 2012-13 చేసే టైంలో ఒక 70 మీటర్లు ఈ బెల్ట్ కావాల్సి వస్తే దగ్గర 35,000-40,000 పెట్టి కొన్నాం. అప్పుడే ఎంత ఉందంటే, ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగే ఉంటాయి. సో ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే కొన్నాళ్ళు మన్నుద్ది. లేకపోతే డ్యామేజ్ వచ్చిందంటే ఇది పర్లేదు, కొన్నాళ్ళు రన్ చేసుకోవచ్చు, కానీ డ్యామేజ్ రాకుండా ఉండాలంటే ఇలాంటి షీట్లు ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. సో అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్తాను మరి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి.